మరి ఏంటంటే మీరు అందరూ ఎవరు నాయకులు ఇష్టమైన నాయకులను పిలుచుకొచ్చి రేపు అక్కడ ఆయన సన్మానానికి, ఎందుకంటే నేను వెళ్ళి నిమ్మల రామారెడ్డి గారిని పిలిచాను. మన వాసనశెట్టి సుభాష్ గారు 2 గంటల నుంచి సానా సతీష్ గారు కూడా ఉంటారు. అలాగే నిమ్మల రామారెడ్డి గారు వస్తారు. మన ప్రధాన విజేష్ గారికి చెప్పాను, ఆయన వస్తారు. అందుకే రాధా గారు ఆ రోజు టైం చూసుకుని వస్తాను. నేను కలిసి చెప్పాను రాధా గారికి ఏంటంటే వేరే బర్త్డే ఫంక్షన్ ఉందంటే అది క్యాన్సిల్ అయితే కనుక 100% వస్తాయని చెప్పారు. అలాగే ఇదంతా మన కుటుంబం కాబట్టి మీకు నచ్చిన నాయకులు ఎవరన్నా పిలుస్తారంటే నేను వెళ్తాను. ఆహ్వానం మార్గడానికి కూడా రేపు వెళ్ళి పిలుస్తాను. మీరు ఎవరన్నా వాళ్ళ నాయకులు పిలవమంటే పిలుద్దాం. ఎందుకంటే మనం అందరం కలిసి చేసుకునే ఫంక్షన్ ఇది. మనకి ఆయన పార్లమెంట్ నుంచి వచ్చినంటే మనకే ఫోన్ చేసి వీడియో కాల్లో మనం ఆయనకి స్వాగతం పలికాం. మనందరం సొంత మనిషి కింద మనం ట్రీట్ చేసి ఆయన మంచి మన కోనసీమలో మంచి గౌరవం కల్పించాలి. ఆయనకి మంచి మనం ఏంటన్నది ఆయనకి చూపిస్తే ఆయన ఏంటన్నది మనకు చూపిస్తారు. ఎందుకంటే ఆయన దగ్గర చాలా చూసాం. ఆయన వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ చాలా మంచి తెలివితేటలు ఉన్న వ్యక్తి. పొలిటికల్ గా కూడా అందరితోటి చాలా కలుపుకొలుతాను. కానీ అక్కడ సీఎం గారితో కానీ అలాగే మన హోంమంత్రి అమిత్ షా గారితో కూడా చాలా సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి సుభాష్ గారు ఉన్నారు మంత్రి గారి, ఆయన ద్వారా కూడా పనులు అవ్వచ్చు. మన పార్లమెంట్ లో కూడా చాలా మంది చాలా పనులు ఉంటాయి. అంటే అందరికీ పనులు ఉంటాయని కాదు, ఎవరికి ఏ పనులు వచ్చినా మన ద్వారా ఎవరికి కావాల్సి వచ్చినా సతీష్ గారు మన దగ్గరగా ఉంటారు కాబట్టి మనకి ఆయన చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి.